హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి అలర్ట్ అండి. ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఇలా చేస్తే పెన్షన్ నిలిపివేయబడుతుంది అనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి ఏంటి పెన్షనర్స్‌కి యొక్క కొత్త రూల్స్ అనేది పూర్తి సమాచారాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాము వీడియోలో. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో, ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ల సంక్షేమం దృష్ట్యా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఆర్‌బీఐ బ్యాంకులకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ డబ్బులు విత్‌డ్రా చేయకపోతే ఏమవుతుంది? ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ ఏంటి? ఇటువంటి వివరాలు ఇక్కడ చూద్దాం. ముందుగా డీఆర్ పెంపుపై బ్యాంకులకు ఆదేశాలైతే ఇచ్చిందండి ఆర్‌బీఐ. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెన్షనర్లకు డీఎన్ఎస్ రిలీఫ్ రేట్లను పెంచుతూ ఉంటుంది. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారంగా ప్రభుత్వం పెంచిన డీఆర్ రేటును బ్యాంకులు వెంటనే తమ సిస్టమ్‌లో అప్డేట్ చేసుకోవాలి అనైతే సూచించింది బ్యాంకులను. ఆలస్యం చేయకుండా పెరిగిన మొత్తాన్ని పెన్షనర్ల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది బ్యాంకులు. సో, దీనికోసం పెన్షనర్లు బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం ఉండకూడదు అని ఆర్‌బీఐ అయితే బ్యాంకులకు ఈ మేరకు రూల్స్ అయితే పాస్ చేసిందనమాట. సో, ఈ మేరకు డీఆర్ పెరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా వారి బ్యాంకు సిస్టమ్‌లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బ్యాంక్ వారి పని. పెన్షనర్లకి శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే పెరిగిన రేట్ అందరికీ రాకపోతే కొందరు మళ్ళీ దాన్ని పట్టుకొని తిరగాల్సి ఉంటుందనమాట. అటువంటిదేమీ ఉండకూడదని జెప్పేసి ఈ రూల్ అయితే పెట్టడం జరిగింది. ఇక రెండోది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జీవన ప్రమాణ పత్రం. పెన్షన్ ఆగకుండా రావాలంటే సో, ప్రతి ఏ ప్రతి ఏటా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వటం తప్పనిసరి. ఇప్పుడు అంటే లైఫ్ సర్టిఫికేట్‌ను మనము ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ 2 పద్ధతుల్లో గూడా సబ్మిట్ చేయవచ్చు. అయితే తప్పకుండా ఇన్ టైమ్‌లో అయితే చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అయితే నవంబర్ నెలలో, అదే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అయితే జనవరి మరియు ఫిబ్రవరి నెలలో. ఇప్పుడు పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ పోర్టల్ లేదా యాప్ ద్వారా డిజిటల్‌గా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. బ్యాంకులు కూడా పెన్షన్ మంజూరు చేసేటప్పుడు ఇదే ప్లాట్‌ఫామ్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక మూడోది 70 ఏళ్లు దాటిన వారికి డోర్ స్టెప్ బ్యాంకింగు, వయోభారం లేదా అనారోగ్యం కారణంగా బ్యాంకులకు రాలేని వారి కోసం ఆర్‌బీఐ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. 70 సంవత్సరాలు పైబడిన వారు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు లేదా దివ్యాంగులైన పెన్షనర్లు బ్యాంకులు ఇంటి వద్దే డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ అందించాలి. లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవడం నుండి నగదు డెలివరీ వరకు ఈ సేవలు వర్తిస్తాయి. దీనికోసం బ్యాంకులు వారి బ్రాంచ్‌కు రమ్మని ఒత్తిడి చేయకూడదు. నాలుగోది ఫ్యామిలీ పెన్షన్ కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ పెన్షన్ ఏదైతే సర్వీస్ పెన్షనర్ మరణించగా ఫ్యామిలీ పెన్షనర్‌కి ఈ విధంగా పెన్షన్ వస్తుంటుంది కాబట్టి, సో, బ్యాంకులు ఒత్తిడి చేయకూడదనమాట. కొత్త ఖాతా తెరవండి అని. ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదనేది చూద్దాము. దురదృష్టవశాత్తు పెన్షనర్ మరణిస్తే ఆ కుటుంబానికి ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్ కోసం బ్యాంకులు నిరంతరం నిబంధనలను సరళతరం చేశాయి. అంటే సులువుగా చేశాయి మరింత. పెన్షనర్ మరణించిన తర్వాత వారి భార్య లేదా భర్త అంటే పెన్షన్ అందుకోవడానికి కొత్త ఖాతా ఏమీ తెరవాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో పెన్షన్ పడుతున్న ఒకవేళ జాయింట్ అకౌంట్ ఉంటే గతంలో ఆహ్, లేదా నామినీగా ఉన్నా సరే అంటే నామినీగా పెన్షనర్ పెట్టుకుంటాడు కాబట్టి వారికి ఇదివరకు కంటిన్యూగా ఉన్న అకౌంట్‌ని అందులోనే జమ చేయాలి తప్ప కొత్తగా ఖాతా తెరవమని ఫోర్స్ చేయకూడదు అని రూల్ పాస్ చేసింది. వృద్ధాప్యంలో కొత్త ఖాతాల కోసం వారిని ఇబ్బంది పెట్టకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇక ఐదోది పెన్షన్ ఖాతాలో లావాదేవీలు లేకపోతే ఏమవుతుంది? ఇది చాలామంది పెన్షనర్స్ గమనించవలసిన ముఖ్యమైన విషయము. కొంతమంది పెన్షనర్స్ తమ ఖాతాలో పడిన పెన్షన్ డబ్బులను అసలు వాడకుండా నెలల తరబడి అలాగే ఉంచుతారు. సమస్య ఏంటంటే ఒక ఖాతాలో చాలా కాలం పాటు ఎటువంటి డెబిట్ లావాదేవీలు జరగకపోతే పెన్షనర్ మరణించి ఉండవచ్చు అని లేదా ఆ ఖాతా నిరుపయోగంగా ఉందని బ్యాంకు సిస్టమ్ భావిస్తుంది.
దీనివల్ల ప్రభుత్వం ఆ ఖాతాకు పెన్షన్ జమ చేయడం నిలిపివేసే ప్రమాదము ఉంది. అయితే దీని అర్థం మీ డబ్బును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని కాదు. కేవలం తదుపరి చెల్లింపులు ఆగిపోతాయి. మళ్ళీ పెన్షన్ రావాలంటే మీరు బ్రతికే ఉన్నారని నిరూపించుకోవడానికి బ్యాంకుకు వెళ్లి ఈకేవైసీ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, కేవైసీ ఇచ్చిన తర్వాత ఇది పెద్ద పని అవుతుందనమాట. సో, ఇదంతా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇకపోతే ఫైనల్‌గా పెన్షనర్లకు సూచనలు. ట్రాన్సాక్షన్స్ ముఖ్యం. ప్రతి నెల లేదా కనీసం 3 నెలలకోసారైనా కొంత మొత్తాన్ని ఏటీఎం ద్వారా లేదా బ్యాంకుకు వెళ్లో విత్‌డ్రా చేసుకోవడం అలాంటివి చేయాలి. లేదా ఆన్‌లైన్ పేమెంట్స్ అయినా ట్రాన్సాక్షన్స్ వాడాలి కార్డునైతే. సో, దీనివల్ల అకౌంట్ యాక్టివ్‌గా ఉంటుంది. సో, యాక్టివ్‌గా అయితే ఉంటుంది. ఖాతాలో కేవలం డబ్బులు జమ అవ్వడమే కాదు, అందులో నుంచి ఖర్చు కూడా జరుగుతుంటేనే ఖాతా యాక్టివ్‌గా ఉన్నట్టు లెక్క. ఇక మూడోది లైఫ్ సర్టిఫికేట్. ప్రతి సంవత్సరం గడువులోగా జీవన ధృవీకరణ పత్రం సమర్పించాలి. మర్చిపోకూడదు. ఇక మీ యొక్క పెన్షన్ ఖాతాను కేవలం డబ్బు దాచుకోవడానికి మాత్రమే కాకుండా చిన్న చిన్న అవసరాలకు కూడా వాడుతూ ఉండండి. దీనివల్ల మీ ఖాతా యాక్టివ్‌గా ఉంటుంది. సో, మరియు పెన్షన్ ఆగిపోయే సమస్య రాదు. ఆర్‌బీఐ ఇచ్చిన ఈ వెసులుబాట్లు అయితే వాడుకోవాల్సిందిగా మనవి.